ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ జరగనుంది. గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ రోజున 8 గంటలకే ఎన్నిక ప్రారంభమైంది. ఓటు ఎన్నిక ప్రారంభమైంది. ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున ఓట్లు వేయటానికి తరలి వస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఏదైతే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు శాసన మండలిలో ఉపాధ్యాయుల ఉద్యోగుల ప్రజల యొక్క సమస్యల్ని గొంతెత్తారో దాని యొక్క ఆ విషయం ఈ రోజున చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నన్ను ఆదరిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా రేపు 9వ తారీఖున జరిగే కౌంటింగ్ లో మొదటి ఓటుతోనే విజయం సాధించడానికి చాలా అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు అర్థమవుతా ఉంది. ఏదైతే ఈ జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు మిగిలినటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు కూడా వెంటనే వచ్చి ఓటు వేసి నన్ను ఆదరించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అవుతాను. ఉపాధ్యాయ ఉద్యోగుల అధ్యాపకుల సమస్యలతో పాటు సమాజంలో అనేక వర్గాల సమస్యలు ఈ రోజున ఇటు రాష్ట్రంలో గాని దేశంలో గాని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రామిక వర్గం యొక్క సమస్యల్ని శాసన మండలిలో పీపుల్ వాయిస్ గా నా గొంతు ఇప్పుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నిక కొనసాగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతోంది? థ్యాంక్ యూ రవి. ఈ రోజు ఉదయం నుంచి 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఎన్నికలు అనేవి పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఎన్నికల అధికారులు అయితే మొత్తం అంతా కూడా అక్కడ కలెక్టర్లో ఉంటున్నారు. మొత్తం ఇక్కడ ఏలూరు జిల్లాకి సంబంధించి 2,667 మంది ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు. మొత్తం చూస్తున్నప్పటికీ జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 2,667 మంది ఓట్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఏలూరు జిల్లా అర్బన్ కేంద్రాల్లో అయితే అత్యధికంగా 896 మంది ఓట్లు ఉండగా అత్యల్పంగా కుక్కునూరు మండలంలో 6 ఓట్లే కుక్కునూరు మండలంలో 6 ఓట్లే ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పవచ్చు. ఎన్నికల నిర్వహణకు 144 సెక్షన్ అయితే అక్కడ మొత్తం చుట్టుపక్కల ప్రాంతంలో 144 సెక్షన్ జరుగుతుంది. అలాగే ఎన్నికల నిర్వహణకు 140 మంది పోలింగ్ సిబ్బంది నియమించడం జరిగింది. అలాగే మరో ఎన్నికలకు సంబంధించి అత్యవసరమైన ఏలూరు డివిజన్ లో 100 పోలింగ్ 10 పోలింగ్ కేంద్రాలకు 3 జోనల్ అధికారులు 3 రూట్ ఆఫీసర్లు నియమించడం జరిగింది. అదేవిధంగా జంగారెడ్డిగూడెం డివిజన్ కి పోలింగ్ కేంద్రాల్లో 3 జోనల్ అధికారులు నిర్వహించడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు 61 పెద్ద బ్యాలెట్ బాక్సులతో 6 రిజర్వ్ గా ఉంచడం ఇక్కడ జరిగింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే ఎన్సీసీ అమల్లో ఉంది. ఒక 15 ఎస్ఎస్టీ బృందాలు మరో 20 ఎఫ్ఎస్టీ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో 140 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అక్కడ పోలింగ్ నిర్వహణ తీరు పరిశీలించేందుకు కలెక్టర్ వెబ్సైట్ కాస్టింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కలెక్టరేట్ లో అదేవిధంగా అంటే ఇక్కడ ఎటువంటి సమాచారం గమ్ముని తెలియపరచాలన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1950 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును మాత్రం వినియోగించుకునేందుకు స్పెషల్ కేజువల్ లీవ్ వాడుకునే వారు అందుకు అనుమతించడం కూడా జరిగింది. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మాత్రం ఏర్పాటు చేస్తున్నారు రవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.